హాయ్ హలో వెల్కమ్ టు జామ్ సిబ్లింగ్స్ ఛానల్. ఈరోజు మా మమ్మీ పెసరపప్పు మురుకులు చేస్తుంది. ఇది పెసరపప్పు ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ కొల అది ఉడికించుకుంది. 3 విజిల్స్ పెట్టింది. ఇప్పుడు దీనికి బియ్యం పిండి ఇందులో కలుపుకుందాం. పప్పు ఈ గ్లాస్తో 2 గ్లాసులు, దీనికి 1 గ్లాసుకి 4 గ్లాసులు బియ్యం పిండి కూడా నానబెట్టేసి మిల్లు చేసి ఆరబెట్టేసి ఉంచుకుంటాం. ఆ పిండి ఇలాగా తయారు చేసి ఉంచుకుంటారు. ఎందుకు అంటే వర్షాకాలము గట్రా ఉన్నప్పుడు ఇబ్బంది లేకుండా ఏవైనా వంటలు చేసుకోవడానికి ఫ్రెష్ పిండి ఇలాగ ఆడించి ఉంచి దీంతో పాలసక్కు, జంతికలు, దోశలు అన్నిటికీ బాగుంటుంది. ఇప్పుడు 1కి 4 లెక్క. ఇప్పుడు 8 గ్లాసులు పిండి వేసాం. ఇప్పుడు టేస్ట్ కోసం నువ్వుల పప్పు వేస్తున్నాం. ఇప్పుడు నేను అలా చెప్తుంటాను. నువ్వుల పప్పు అదేసి పెట్టేస్తుంది. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ పడుతుందా మీది, తగినంత ఉప్పు, కారం ఎవరికి టేస్ట్కి తగినంత కారము. వీటికి కూడా ఇవి సేమ్ మిరపకాయలని చాలా స్పైసీగా ఉంటాయి. అందుకే ఇది ఎక్కువ కారం అనేది మనం యూజ్ చేయము. అది పౌడర్ చేసి ఉంచుకుంటాం డ్రై చేసి. ఇలాంటి వాటికి యూజ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అని చెప్పి అప్పడాలు వడియాలు చేసేటప్పుడు కూడా మోస్ట్లీ ఈ కారాన్ని యూజ్ చేస్తాము. ఇప్పుడు కారము టేస్ట్కి తగినంత కారం యూజ్ చేస్తున్నాం. బాబు వాము అక్కడ తరిగించేసి వేసుకుంటాం. డాల్డా వేస్తే గుల్లగా వస్తాయి, క్రంచీగా ఉంటాయి. మనకి ఎంత పెద్దలు కావాలన్నా కూడా సైజు కూడా మురుకులు పెద్దగా వస్తాయి అన్నమాట. రౌండ్గా చేయకన్నా మనం ఉంచేయాలి అనుకునేటప్పుడు డాల్డా వేస్తే చాలా బాగుంటాయి. అందులో వాము కొంచెం వేస్తున్నాం టేస్ట్ సరిపడంత, కొంచెం జీలకర్ర, ఇప్పుడు మనం పప్పు ఉడికించేటప్పుడు అందులోనే కొంచెం ఆ వాటర్ ఉంచి ఆ వాటర్ వేసుకుంటే టేస్టీగా ఉంటుందని ఆ వాటర్నే యూజ్ చేసుకొని, ఇప్పుడు వాటర్ కూడా ఎక్కువగా పట్టదు. ఎందుకు అనేసి అంటే పప్పు వేడిగా ఉంటుంది కాబట్టి, ఉడికిస్తాం కాబట్టి దానికి లైట్గా మనం కలుపుకునేటప్పుడే చూసుకోవాలి. ఎందుకు అనేసి అంటే బియ్యం పిండి మళ్ళీ వేసినా కూడా గట్టి అనేది అయిపోతుంది కాబట్టి టేస్ట్కి బాగోదు. కాబట్టి స్మూత్గా మనం దాన్ని కలుపుకొని ఇప్పుడు మనం మురుకులు వేసుకుంటాం. ఇప్పుడు పిండినంతా ఇలా కలుపుకున్నాం. ఇప్పుడు చూడండి ఉండు ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు దీన్ని జంతికలు చేసుకునే గొట్టంలో పెట్టుకొని జంతికల్లా ఒత్తుకుంటాం. ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని తీసి జంతికల్లా అమ్మ ఒత్తుతుంది, చూపిస్తుంది. రెండోసారి పెద్దలు వచ్చాయో ఇంకా పెద్దలు ఉంటాయి. అలా అయితే మేము ఎరిపేసి గుండుగా ఉంచుకుంటాం. క్రంచీగా టేస్ట్గా చాలా బాగున్నాయి.